గట్టెక్కే అవకాశం లేదనేది గుర్తిస్తే చాలా మంచిది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నామినేటెడ్ అనేది ఇంకా అలాగా వీడన పంచాయతీగానే కొనసాగుతుంది. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల్లో గతంలో ఉండేవాళ్ళు, అది జనసేన గెలిచినా బీజేపీ గెలిచినా వాళ్ళ కనుసన్నల్లోనే పేర్లు వెళుతున్నాయన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. దీన్ని ఎలా చూడాలి సార్? పూర్తిగా అంటే కోల్డ్ వార్ జరుగుతుంది. బోల్డ్గా కాదు కానీ కోల్డ్గా జరుగుతుంది. మొన్న ఒక మిత్రుడికి ఫోన్ చేసి 20 రోజులైంది సార్ నేను ఫోన్ ఎత్తి హెడ్ ఆఫీస్ నుంచి అని చెప్తున్నాడు. అలా ఉంది పరిస్థితి. అంటే ఏది తేల్చట్లేదే. చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు కానీ తీరా అడుగు వేయడానికి ఆమోద ముద్ర తెలపడానికి ఇంత సమయం తీసుకుంటున్నారు అని. జనసేన వాళ్ళకేమో డౌటు, ఇలా అట్టుపెట్టి ఆఖరికి అంతా వాళ్ళతో నింపేస్తారేమో, అవును కీలకమైన పదవులని వాళ్ళు తన్నుకుపోతే మనకేం మిగలవేమో చివరకు. అసలే పవన్ కళ్యాణ్ కొంచెం అమాయకంగా బలపరుస్తున్నాడు చంద్రబాబును చాలా ఎక్కువ అని. ఈరోజు పొద్దున్నే ఎవరో వైసీపీ మాజీ ముఖ్యుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మేము దత్తపుత్రుడు అంటే మమ్మల్ని తిట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు అటు లోకేష్ను ఇటు పవన్ కళ్యాణ్ను కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని అడుగుతున్నాడు. ఇద్దరిని ఒకటే విధంగా చూస్తున్నారా? సో ఈ వైరుధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సందేహం జనసేన వాళ్లకు చాలా ఎక్కువగా వస్తుంది. పవన్ లెవెల్లో అది కనపడకపోవచ్చు కానీ దాని మీద ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మొన్న మీకు చెప్పాను కదా నేను, బయోడేటాల వరద తుఫాను 27,000 బయోడేటాలు పంపించారు ఇప్పుడు తెలుగుదేశం నుంచి మాత్రమే. అవును, తెలుగుదేశం నుంచే 27,000 మంది అంటే ఇందులో 25,500 మంది అంటే దాదాపు 90% పైన చైర్మన్లు. 25,000 మంది చైర్మన్లు తెలుగుదేశానికే ఇస్తే ఇంకా జనసేనకు ఒక 5,000 కనీసం వాళ్ళకు వచ్చే 3% కింద అయితే 6:3:1 అనుకుంటే ఒక 5,000 ఇవ్వాలి, బీజేపీకి 5,000 కావాలి, బీజేపీకి ఒక 2-3 వేలు ఇవ్వాలి. మీరు ఇప్పుడే మాకు స్టీల్ ప్లాంట్ ఉన్నదే ఇవ్వమంటే ఇవ్వట్లేదు కేంద్రం. నిన్న మీరు చూశారు కదా, మనం అది కూడా తప్పకుండా మాట్లాడాలి. అయితే ఢిల్లీ వైజాగ్ బ్యూరో మనిషి కదా మీరు. ఆ పల్లా శ్రీనివాసులు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి ఏమంటారండి, విశాఖ ఉక్కును కనుక ప్రైవేటీకరిస్తే నేను రాజీనామా చేస్తాను అని. ఇప్పుడు ఏంటి ఆ త్రిశంకు స్వర్గంలో ఉన్న విశాఖ ఉక్కు గురించి మాట్లాడకుండా మీరు తర్వాత రాజీనామా చేస్తాను ఇప్పుడు చేయాలి. మీరు ఇదివరకు నిరాహారదీక్ష చేశారు కదా, మీరు నిరాహారదీక్ష చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు పరిస్థితి దిగజారింది, ముదిరింది తప్ప ఏం బాగుపడలేదు. అప్పుడు కేవలం విశాఖ ఉక్కుకొక్కదానికే ఉక్కులో ఉత్పత్తి తగ్గడం ఒకటే ఉండేది. ఇప్పుడు ఉద్యోగాలు కూడా 12,000 ఉద్యోగాలు పోతాయన్నది ఇంతవరకు ఒక్కరన్నా చెప్పారండి. మీరు ఆ రోజు చెప్పారు ఢిల్లీలో సమావేశం జరుగుతుంది, దీని మీద ఒక పరిష్కారం. ఏమొచ్చిందండి పరిష్కారం? నిన్న భరత్ మాట్లాడాడు, ఎంపీ, లోకల్ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఇద్దరు విశాఖ వాస్తవ్యులే. ఏం ఉపయోగం? కాబట్టి బీజేపీ పూర్తి అసంతృప్తిలో ఉండడం కదా అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యకరంగా సీనియర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి తెలుగుదేశం కుట్రలు పన్నుతుంది అని ఆయన వాళ్ళు ఏం చేశారు 5 ఏళ్ళు? వాళ్ళు ఏం చేయలేదు. అందరు కలిసి ఏం చేశారంటే విశాఖ ఉక్కుకు అన్యాయం చేశారు. దాన్ని బంగాళాఖాతంలో ముంచడానికి సర్వ సన్నాహాలు చేశారు. ఇప్పుడు వచ్చి నేను రాజీనామా చేస్తాను, మీరెందుకు సార్ రాజీనామా చేయడం? మీరేమి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కదా. అవును, మీరు పార్టీకే మంత్రులు లేకపోతే ఇంకొకరు హెచ్చరికలు చేయాల్సిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇది కీ ఇష్యూ అండి, ఇది కరెక్టే. కాబట్టి మీరు ఇందాక చెప్పిన కోల్డ్ వార్ ఇంకొకటి అన్నప్పుడు మీరు నామినేటెడ్ పదవులతో పాటు మన కీలకమైన విశాఖ ఉక్కు గురించి కూడా ఆందోళన చెందండి. జనసేన మీద ఇది స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వాళ్ళకి చూడండి ఎంపీ పదవి ఇచ్చారు, ఇవన్నీ చాలా సంతోషంగా వాళ్ళకు అక్కడ ఆదరణ వచ్చింది కదా. 2 పార్టీలకు కృతజ్ఞత, థ్యాంక్లెస్గా మారకూడదు. కాబట్టి చూడాలి మరి ఈ నామినేటెడ్ పోస్టులు ఇంకా ఎంత సమయం తీసుకుంటాయో. ఇట్ ఈస్ వెరీ టిక్లిష్. చంద్రబాబు వాయిదా వేయాలని చూస్తున్నాడు, నేను చెప్తుంది, నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్